ఇక హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినట్టు వాసవి పారాయణాన్ని కూడా పెద్ద ఎత్తున ఆర్య వయస్సులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సభను అయితే ఈ పారాయణ విజయవంతం చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్య అతిథిగా హాజరై కూడా ఇక్కడ ఉన్న ఆర్య వయస్సుల పారాయణాన్ని వీక్షించి కూడా ఆయన ఇంత ముందుకే వెళ్ళారు. ఈ నేపథ్యంలో కూడా ఈ సభలో ఈ పారాయణ వేడుకలు పెద్ద ఎత్తున కూడా స్వాములు పీఠాధిపతులు అయితే మనతో పాటు ఉన్నారు. స్వామి చెప్పండి ఈరోజు కార్యక్రమం గురించి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మన భాగ్యనగరంలో తెలంగాణ ప్రాంతంలో ఎంతో విశేషంగా శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర పారాయణం తొలిసారిగా మన ప్రపంచంలోనే ఇది మొదటిదని చెప్పుకోవాలన్నమాట. ఎంతో గొప్ప విశేషంగా ఈ పారాయణానికి శ్రీమతి కల్వ సుజాత గుప్తా గారు ఎంతో కృషి చేశారనమాట. దీని వెనక సుమారు 4 మాసాల నుండి కష్టపడ్డారు. ఆ గిన్నీస్ రికార్డు, వరల్డ్ రికార్డులో ఈ యొక్క పారాయణాన్ని ఎక్కించాలి అని వారు ఎంతో కృషి చేశారు. ఆ కృషి ఫలమే ఈరోజు ఇన్ని వేల మంది రావటం గొప్ప విశేషం. ఇన్ని వేల మందిని పెద్ద పబ్లిసిటీ ఏం లేకుండా తీసుకురావడం గొప్ప విషయం. ఊరంతా ఎక్కడ పెద్దగా బ్యానర్ లేవు, ఒక టీవీలో స్క్రోలింగ్ కానీ విజువల్ యాడ్స్ కానీ ఏం లేదు. మౌత్ పబ్లిసిటీ, ఫోన్ల ద్వారా అందరికీ ఈ విషయాన్ని మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఇలా అందరినీ ఒక వేదిక మీద తీసుకురావడం చాలా గొప్ప విశేషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమానికి సహకారం చేశారని వారు తెలియపరిచారు. చాలా గొప్ప విశేషం. ఇంతమంది ముత్తైదువులు, ఇన్ని వేల మంది, సుమారు 20,000 మంది పైగా ముత్తైదువులతో ఈ కార్యక్రమం చేయించాలి అని వారి సంకల్పంతో చేయించారు. చాలా గొప్ప విశేషం. ఆన్లైన్లో కూడా కొన్ని వేల మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం తెలంగాణలో జరగడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి చాలా అభివృద్ధికి ఇది ఒక మెట్టు లాంటిది అని మేము తెలియజేస్తున్నాము. వాసవి పెనుగొండ క్షేత్రం నుండి ఈరోజు మేము ఇక్కడికి రావటం మాకు చాలా ఆనందదాయకంగా ఉందన్నమాట. ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మికంగా అనేకమైనవి చేయాలి. అందరికీ కూడా ఆ పరదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేయాలని నేను సంకల్పం చేస్తున్నాను. హరి ఓం తస్సత్. ముఖ్యంగా ఆధ్యాత్మిక భావన కూడా సన్నగిల్లుతుందనే మాటలు వినిపిస్తున్న ఈ నేపథ్యంలో ఇలాంటి పారాయణ వేడుకలు జరుగుతుంటే సమాజంలో ఎలాంటి మార్పు వస్తుంది అనుకుంటారు? ఇక్కడ ఆధ్యాత్మికాన్ని మనకు కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇంతకన్నా మనకి ఏమి కావాలి? మన సనాతన ధర్మం, హైందవ ధర్మంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా గొప్ప విశేషం. ఆ కార్యక్రమాలను మనము అందరం కలిసి చేయటం చాలా గొప్ప విశేషం. మేము కొన్ని వందల కిలోమీటర్లు అమ్మవారు ఎక్కడైతే జన్మించి ఆత్మార్పణ చేసుకున్నారో ఆ పీఠం నుండి మేము ఇక్కడికి వచ్చామంటే కారణం ఏమిటి అంటే ఇక్కడ ఈ ఆధ్యాత్మిక భక్తి చైతన్యం అందరిలో కలిగి ఉండటం వల్లనే మేము వచ్చామన్నమాట. మన వాసవి పెనుగొండ క్షేత్రంలో కూడా ఈ అమ్మవారే ఉంటారు. నమూనా ఇలా అదే తీసుకున్నారు. మన ఆశ్రమంలో 90 అడుగుల మూర్తి, పంచలోహ మూర్తి, 44 టన్నులు ఉంటుందన్నమాట. ఆ క్షేత్రం నుండి అమ్మవారు ఇక్కడ కొలువు తీరినట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇది జరగటం చాలా గొప్ప విశేషం అన్నమాట. దీనివల్ల భక్తి ఇంకా పెరుగుతుంది, ఆధ్యాత్మిక భక్తి పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది. సనాతన ధర్మము నిలవడానికి ఇది ఒక కారణం, ఈ కార్యక్రమమే. అంటే ముఖ్యంగా ఇప్పుడు స్వాముల మీద, బ్రాహ్మణుల మీద, ఆలయాల మీద, పూజల మీద జరుగుతున్న దాడులకు కూడా పెద్ద ఎత్తున కూడా అయితే విమర్శలకు తావిస్తుంది. అది ఇలాంటి మార్పు వల్ల రానున్న సమాజంలో సనాతన ధర్మంపై కూడా పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తున్నట్టు కూడా కొంతమంది అంటున్నారు. దీన్ని ఏ విధంగా కట్టడి చేసి ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది? అయితే ఇక్కడ దాడులు అంటే అక్కడ వైఖరిని మనం గ్రహించాలి. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ వైఖరి ఎలా ఉంది, వాళ్ళ యొక్క మాట తీరు విధానం కానీ వాళ్ళ యొక్క నడవడికని కూడా మనం ఆలోచన చేసి మనం చేయాలన్నమాట. అయితే సనాతన ధర్మం మీద ఎవరు దాడి చేయడానికి అనేది రారు, కానీ వస్తున్నారు అంటే మనలో ఐక్యత లేకపోవటం, హిందువుల ఐక్యత తగ్గటం వల్లనే దాడులు అనేది జరుగుతున్నాయి అన్నమాట. ఉదాహరణకి ఒక పుల్ల విరగొట్టాలంటే చాలా తేలిగ్గా అవుతుంది. అదే కనుక 10 పుల్లలు 100 పుల్లలు విరగొట్టాలంటే చాలా కష్టం అవుతుంది. హిందువులందరూ కూడా కలిసికట్టుగా ఉంటే, ఐక్యమత్యత ఏర్పడిందనుకోండి, ఈ సనాతన ధర్మానికి ఎవరు హాని చేయలేరు. ఇది ఈ యుగం కాదు, అనేకమైన వేల కోట్ల లక్షల సంవత్సరాల నుంచి మన సనాతన ధర్మం అలా ఉంది. ఆ సనాతన ధర్మాన్ని మనం ఆచరిస్తున్నాం.